అందరికీ నమస్తే అండి. మనం భగవద్గీతలోని ప్రథమాధ్యాయంలో రోజుకి ఒక శ్లోకం చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు 26వ శ్లోకం, 27వ శ్లోకం, 28, 29 ఈ 4 శ్లోకాలు ఈరోజు చెప్పుకుందాం. సరేనండి. 26వ శ్లోకం. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితॄనదపి పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తదా స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి. ఇప్పుడు దీని అర్థం చెప్పుకుందాం. పిమ్మట పార్థుడు అంటే అర్జునుడు ఆ ఉభయ సేనల యందును చేరియున్న వాళ్ళ పెదతండ్రులను అలాగే పినతండ్రులను తాత ముత్తాతలు అలాగే గురువులు మేనమామలను సోదరులు పుత్రులు పౌత్రులు అంటే మనవలు కూడా మిత్రులను పిల్లనిచ్చిన మేనమామలను మున్నగు ఆత్మీయులందరినీ చూచెను. తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విసీదన్నిదమబ్రవీత్. యుద్ధభూమికి వచ్చి ఉన్నటువంటి బంధువులందరినీ చూచి కుంతీపుత్రుడైన అర్జునుడు అత్యంత కరుణా సమంచితుడై అలాగే శోక సంతుప్తుడై ఇట్లు పలికెను. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం. 29వ శ్లోకం. సేదంతి మమ గాత్రాని ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. ఓ కృష్ణ, సమరోత్సాహముతో రణరంగమున నిలిచియున్న ఈ స్వజన అంటే వీళ్ళందరూ అంటే స్వజన అంటే మనవాళ్ళు అంటే లేదా నా వాళ్ళు సమూహమును చూచి వీళ్ళందరినీ చూచి వాళ్ళందరినీ చూచి నా అవయములు శిథిలములగుచున్నవి, నోరు ఎండిపోవుచున్నది, శరీరమునందు వణుకు గగుర్పాటు కలుగుచున్నవి. మళ్ళీ మరొక శ్లోకంతో రేపు కలుసుకుందాం. నమస్తే అండి.